నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎట్టకేలకు విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రసంగించారు. లోక్సభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి కూడా అండ్ విపక్ష నేత లోక్సభకు మొదటి రోజే అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం వచ్చిన తర్వాత ఆయన నరవాణే పుస్తకాన్ని ప్రస్తావించడము, ఆ పుస్తకం చుట్టూ తానే తిరగడము, చివరికి అసలు ఈ సభ నడవని పరిస్థితి రావడము ఇవన్నీ మనకు తెలుసు. సో ఎట్టకేలకు నిన్న లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సుమారు 45 నిమిషాలకు పైగా ఆయన ప్రసంగం సాగింది. సో బడ్జెట్కి సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ అనేక విషయాలు పంచుకుంటూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి అండ్ అట్ సేమ్ టైం రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి, ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధించి, నిజానికి ఎప్స్టైన్ ఫైల్స్ గురించి పెద్దగా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఈరోజు సభలో చర్చకు వచ్చే అంశం కాదు. కాబట్టి కేవలం బడ్జెట్ గురించే మీరు కన్ఫైన్ అవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో బడ్జెట్కి ఈవెన్ ఎకనామీ, ముఖ్యంగా ఫైనాన్స్ డీల్కి, ఎకనామిక్ డీల్కి సంబంధం ఉంది. కాబట్టి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఆయన ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. అందులో ఆయన ఒకే ఒక అంశం ఇందులో మొత్తంగా చూస్తే ఏమర్థమైంది అని అంటే కనుక, ఆయన చెప్పిన మాటల్లో ముఖ్యంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు, ఒక వ్యక్తిని అపోనెంట్ని కట్టడి చేయాలనుకున్నప్పుడు మార్షల్ ఆర్ట్స్లో ఉండే ఒకే ఒక పద్ధతి ఏంటంటే 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని ఈ మెడ పైన ప్రెషర్ని బిల్డ్ చేస్తే, చోక్ చేస్తే దానికి ఖచ్చితంగా ఆ అపోనెంట్ సరెండర్ అవుతాడు. అట్లాంటి చోకింగ్ స్టేజ్లోకి నరేంద్ర మోదీ చేరుకున్నారు. అమెరికా ఆయన్ని చోక్ చేస్తుంది కాబట్టి, ఆయన పూర్తిగా ఆయనని దిగ్బంధనం చేసింది కాబట్టి ఆయన పూర్తిగా అమెరికాకు సరెండర్ అయ్యారు. సరెండర్ అవ్వడమే కాదు, భారతదేశాన్ని అమ్మకానికి పెట్టాడు, భారత్ని అమ్మేస్తున్నారు, భారత మాతని అమ్మేస్తున్నారు, మీకు సిగ్గు లేదా, అషేమ్డ్ అనిపించట్లేదా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు లోక్సభలో. సో నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారు అనే మాట గురించి ఆయన మాట్లాడిన నేపథ్యంలో దేశాన్ని అమ్మేస్తున్నారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ దానికి సమాధానం చెప్తారేమో చూద్దాం. అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా దానికి వ్యాఖ్యలకి ఆమె బడ్జెట్కి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు, సమాధానం కూడా తెలియజేశారు. నేను నిర్మలా సీతారామన్ గారి మాటలు కూడా నేను పెద్దగా ఈ వీడియోలో పంచుకోదలుచుకోలేదు, మిగతా అంశాలు నేను దాని గురించి మాట్లాడతాను. బట్ యాక్చువల్లీ హైలైట్గా ఉన్నటువంటి అంశము, దేశం మొత్తము కూడా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నటువంటి అంశము, ఇంకా చెప్పాలంటే అసలు ఏం జరిగింది అనే ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టబడ్డటువంటి విషయము ఏదైనా ఉంది అని అంటే కనుక ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం మీదనే ఎక్కువ చర్చ నడుస్తుంది. అదేంటంటే ఎప్స్టైన్ ఫైల్స్. జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక వ్యక్తి, అతను ఒక బడా ఫైనాన్షియర్గా మారాడు అండ్ అనేక మంది పారిశ్రామికవేత్తలకు అండ్ రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద బడా సంస్థలను నడిపే వ్యక్తులకు, పాలసీ మేకర్స్కి, వీళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా అమెరికాలో ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి చివరికి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఆ నేర సామ్రాజ్యంలో మేజర్గా బాధితులందరూ కూడా బాలికలు, ఆడవాళ్ళు, మహిళలే. అండ్ ఈ బాధితులందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా లైంగిక వాంఛలకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళని సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేయడంలో ఎప్స్టైన్ చాలా తీవ్రంగా పైశాచికత్వంగా వ్యవహరించారనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ఐలాండ్ని ఆయన పెట్టి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద యుఎస్ ప్రెసిడెంట్స్ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మనకు తెలుస్తున్న విషయం. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాకి సంబంధించి ఆ ఎప్స్టైన్ ఫైల్స్ని ఒక్కొక్కటి బయటకు రిలీజ్ చేస్తుంది. సుమారు 1000 డాక్యుమెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో కొన్ని మెయిల్స్, 1000 మెయిల్స్ అందులో నుంచి బయటకు వచ్చాయి. ఆ మెయిల్స్లో ఒక్కొక్కరి పేరు వస్తున్న కొద్దీ చర్చ విపరీతంగా నడుస్తోంది. సో ఈ చర్చ అంతా ఒకవైపు ఉంటే, ఎప్స్టైన్ అనే ఒక సెక్షువల్ స్కాండల్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఉంటుంటే, ఇంకొక వైపు భారతదేశంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి దీన్ని లింక్ చేసే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీకి లింక్ చేస్తున్నటువంటి వాటిలో 2 అంశాలు కీలకంగా కనబడుతున్నాయి. ఒకటి, అనిల్ అంబానీ పేరు తీస్తూ ఉన్నారు. అనిల్ అంబానీ ఎప్స్టైన్కి మధ్య జరిగినటువంటి సంభాషణల్లో డొనాల్డ్ ట్రంప్ని, మోదీని కల్పించడం కోసం ఒక ప్రయత్నాలు జరిగినట్టుగా ఉన్నటువంటి ఒక మెయిల్ బయటకు వచ్చిన పరిస్థితి. ఇంకొక మెయిల్లో ముఖ్యంగా హర్దీప్ సింగ్ పూరికి సంబంధించినటువంటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన ఎప్స్టైన్ని కలిశారు, ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన ప్రస్తావన ఉంది అన్నదాంతో పెద్ద దుమారం రేగుతోంది. ఇదే అంశాన్ని యాక్చువల్లీ చర్చకు తీసుకోకూడదు కాబట్టి ఆయన దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు, కానీ రాహుల్ గాంధీ ఎప్స్టైన్ ఫైల్స్ని ప్రస్తావించారు లోక్సభలో. ఎప్స్టైన్ ఫైల్స్లో హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు,
అని ఆయన లోక్సభలో ప్రకటించడము మాట్లాడడము జరిగింది. దానికి హర్దీప్ సింగ్ పూరి కూడా కౌంటర్ ఇస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన విషయాలను నేను చెప్తున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే ఎప్స్టైన్ని, జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తిని హర్దీప్ సింగ్ పూరి కలిశాను అని ఒప్పుకున్నారు. 3-4 సార్లు కలిసి ఉండవచ్చు, కలిశాను, దాంట్లో సందేహం లేదు అని ఆయన చెప్పారు. కానీ ఎలా కలిశారు? ఈ సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ఐలాండ్లో జరిగినటువంటి ఆ పైశాచికత్వానికి సంబంధించినటువంటి ఒక నేరాల్లో, ఆ నేర సామ్రాజ్యంలో హర్దీప్ సింగ్ పూరి ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఆయన ఇన్వాల్వ్ అయింది, లేదా ఎప్స్టైన్తో పరిచయం ఉంది ఎలాగంటే ఒక డెలిగేషన్ హోదాలో. నిజానికి హర్దీప్ సింగ్ పూరి ప్రొఫైల్ మనకు తెలియాలి. ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్, ఆయన 1974 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. అనేక అంశాలు, ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి విదేశాంగ శాఖలో కీలకమైనటువంటి పదవుల్లో ఆయన పనిచేశారు. అండ్ అంతేకాదు ఆయన యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు, పనిచేశారు. అండ్ ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంటుంది యునైటెడ్ నేషన్స్ తర్వాత, IPI అంటారు, ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్కి కూడా ఆయన ఒక మెంబర్గా పనిచేశారు. సో ఈ ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్కి మెంబర్గా పనిచేసిన కాలంలోనే జెఫ్రీ ఎప్స్టైన్ని కలవడం జరిగింది. అది కూడా అధికారిక హోదాలో నేను కలిశాను అని ఆయన హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. అధికారిక హోదా ఎందుకు వచ్చింది అని అంటే కనుక అమెరికాకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియాలి ఫస్ట్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఎలా పనిచేస్తుంది అని అంటే అక్కడ ఒక ప్రభుత్వం అన్నట్టుగానే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అందులో వ్యవహారాలు తీసుకోరు. అందులో థింక్ ట్యాంక్స్ పాత్ర ఉంటుంది, ఫౌండేషన్స్ పాత్ర ఉంటుంది, పాలసీని నిర్దేశించే వ్యక్తుల పాత్ర ఉంటుంది, మిడిల్ మెన్ పాత్ర ఉంటుంది, PR ఏజెన్సీస్ పాత్ర ఉంటుంది. అండ్ ప్రతి అంశాన్ని కూడా ఒక కార్పొరేటైజ్ చేసినటువంటి ఎన్నికల వాతావరణం అమెరికాలో ఉంటుంది. సో PR ఏజెన్సీస్ పొలిటికల్ లీడర్స్కి అండ్ అక్కడ ఉన్నటువంటి మీడియాకి మధ్య వారధిగా నిలుస్తూ ఉంటారు. మిడిల్ మ్యాన్ ఉంటారు. చాలా డీల్స్, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య జరిగే డీల్స్లో అనేక మంది పారిశ్రామికవేత్తలు అందులో ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది పారిశ్రామికవేత్తలే అక్కడ మేజర్ పొలిటికల్ అపాయింటీస్గా కూడా మారుతూ ఉంటారు. సో చాలా అంశాల్లో ఈరోజు ఉన్నటువంటి లట్నిక్, ఎవరైతే ట్రేడ్కి సంబంధించినటువంటి సెక్రటరీ లట్నిక్ ఉన్నాడో ఆయన కూడా ఎప్స్టైన్కి లింక్ ఉన్నటువంటి వ్యక్తే. సో బిల్ క్లింటన్ ఎప్స్టైన్కి లింక్ ఉన్నటువంటి వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టైన్తో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ విజువల్స్ కూడా ఈరోజు కనబడుతున్నాయి. అంటే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంటే ఈ ఎప్స్టైన్కి సంబంధించిన జెఫ్రీ ఎప్స్టైన్ నేర సామ్రాజ్యానికి లింక్ అయి అనేక విషయాలు ఉన్నాయి. సో ఎప్స్టైన్ అనేవాడు అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు సో డెలిగేషన్స్లో ఎప్పుడైనా సరే ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎవరైనా సరే ప్రతినిధులు వస్తున్నారు అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి వచ్చారు అని అంటే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని కలవాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ డిసైడ్ చేస్తుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఒక మీడియా ప్రతినిధిగా ఒకరిని ఆహ్వానించాలన్నా, లేకపోతే ఒక ప్రముఖుల వ్యక్తులతో ఆయన కలవాలన్నా, డెలిగేషన్లో డిన్నర్లో కూర్చోవాలన్నా వాటన్నిటికీ సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మరీ నేర చరిత్ర ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా స్క్రూటినైజ్ చేసుకొని తీసుకోరు కావచ్చు. బట్ ఎప్స్టైన్ అనేవాడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి అయినప్పుడు హర్దీప్ సింగ్ పూరి, అది కూడా ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ లో మెంబర్గా ఉన్న టైంలో, అండ్ బీజేపీ ప్రతినిధి కూడా ఆయన కాదు, అప్పుడు ఆయన గవర్నమెంట్లో కూడా లేరు. సో ఆ టైంలో ఆయన కలవడానికి ఆస్కారం చాలా సింపుల్గా ఉంటుంది. సో అది నిజంగా అది కలిసిన తర్వాత కూడా ఆయన ఎవరు ఏంటి స్క్రూటినైజ్ చేసే పనులు కూడా చాలా వరకు చేయరు. సో అది ఒక మామూలు అధికారిక మీటింగ్ని, అండ్ అక్కడ మెయిల్స్లో కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి మెయిల్స్లో కూడా హర్దీప్ సింగ్ పూరి చెప్పారు, ఆయన మెయిల్ కూడా ప్రెస్కి ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ మెయిల్లో కూడా ఆయన రాసింది ఏంటి, భారత్కి సంబంధించినటువంటి గ్రోత్ స్టోరీ గురించి ఆయన ప్రస్తావించారు. సో ఎప్స్టైన్కి లేదా హర్దీప్ సింగ్ పూరికి లింక్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది అని అంటే ప్రతి సంభాషణ కేవలం ఆ నేరానికి లింక్ అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ చిన్న లాజిక్, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎప్స్టైన్ విషయంలో ఒక పేరు రాగానే విపరీతమైనటువంటి చర్చ నడుస్తోంది. మోదీ పేరు వచ్చినా, ఇంకోరి పేరు వచ్చినా ఎప్స్టైన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లో పేరు వచ్చినంత మాత్రాన ఎప్స్టైన్ చేసిన నేరాలన్నింటినీ వాళ్ళకి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. రెండో అంశం, ఎందుకు ఈ మాట స్పష్టంగా అడుగుతున్నానంటే ఇది మనము ఇక్కడ కూడా మనం చూసాము. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మన దగ్గర కూడా హైదరాబాద్లో ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి డ్రగ్ ర్యాకెట్ విషయంలో ఒక సిట్ విచారణ జరిగినప్పుడు ఏం జరిగింది,
ప్రతి సినిమా స్టార్ని, చాలామంది సినిమా స్టార్స్ని విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన సందర్భంలో ఇప్పుడు చార్మి, లేకపోతే పూరి జగన్నాథ్, లేకపోతే ఇంకో హీరో వీళ్ళందరూ వస్తున్న క్రమంలో, రవితేజ ఇట్లాంటి వాళ్ళు వస్తున్న క్రమంలో అందరూ కూడా ఈయన డ్రగ్ తీసుకున్నాడా, పలానా ఆయన డ్రగ్ తీసుకున్నాడా. సో విచారణకు పిలిచినంత మాత్రాన ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టు కాదు, లేదా డ్రగ్స్ ప్లెడరల్ అంతకంటే కాదు. విచారణకు పిలిచినంత మాత్రాన, అంటే విచారణ అనేది ఎలా జరుగుతుందనేది చూడాలి. బేసికల్లీ ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి ఎవరికి లింక్ ఉంది, ఎవరిని అడిగితే ఎవరు ఎవిడెన్స్గా పనిచేస్తారు, ఎవిడెన్స్గా ఉండవచ్చు, లేకపోతే విషయానికి సమాచారం సేకరించడం కోసం పిలవచ్చు. సో విచారణకు వెళ్ళినంత మాత్రాన దోషి అన్న మాటని మనం ఎలాగైతే నిర్ధారించుకున్నాం, బికాస్ ప్రముఖులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మనం అన్ని నిర్ధారణకు వచ్చేస్తాం. అట్లాగే ఇప్పుడు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఎప్స్టీన్ అనేవాడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి, నేర సామ్రాజ్యం, ఒక రకంగా చెప్పాలంటే ఒక చాలా దారుణమైనటువంటి ఒక రాక్షస మూక లాంటి సమాజమే, దాంట్లో డౌటే అక్కర్లేదు. సో అట్లా ఒక రాక్షస ప్రవృత్తితో కూడినటువంటి ఐలాండ్ని నిర్మించాడు. అట్లాంటి ఎప్స్టైన్కి సంబంధించి స్టేజ్ షేర్ చేసుకున్నా, లేకపోతే ఆయనతో ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసిన లోపల జరిగే నేర చరిత్రకి బయట ఉండే ముఖానికి చాలా డిఫరెన్స్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడే అందులో ఉన్నప్పుడు, డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకొని ఎప్స్టైన్ని ముందు పెట్టి నడుపుతున్న సంఘటనలు అనేకం కనబడుతున్నప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డెలిగేషన్కో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకో ఆ వ్యక్తితో పరిచయం ఉండడమో, అందులో ఏదో ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడమో తప్పు అనే భావన ఫస్ట్ మనము తీసేయాలి. సో అందుకోసం నేను ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా యావత్ డీప్ స్టేట్ ఏకమైంది. డీప్ స్టేట్ నడిపించేటువంటి వాటిల్లో ఈ ఎప్స్టైన్లు వీళ్ళందరూ కూడా డీప్ స్టేట్లో భాగస్వాములే. ముఖ్యంగా సీక్రెట్ సొసైటీస్ చాలా ఉంటాయి అక్కడ. ఆ సీక్రెట్ సొసైటీస్ అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి వ్యవహారాలని నడిపించేవే. ఆ సీక్రెట్ సొసైటీస్ అన్నీ కూడా డీప్ స్టేట్కి అనుసంధానించబడి ఉంటాయి. అట్లాంటి ఆ సీక్రెట్ సొసైటీస్, చీకటి సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన టైంలో ఈ అంశాన్ని అణువుగా చేసుకొని, సాధనంగా వాడుకొని, ఆయుధంగా మోదీ పైన ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. సో అందుకే మోదీ పేరు వచ్చింది అనగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు, వెంటనే బాధపడిపోయి కుంగిపోవాల్సిన అవసరం లేదు. సో ఎప్స్టైన్ అనే దాంట్లో నరేంద్ర మోదీ లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాత్ర గురించి మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అనవసరమైన కన్ఫ్యూజన్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్స్టైన్ నేర సామ్రాజ్యం వేరు, ఆయన డాక్యుమెంట్స్లో పేరు కనిపించడం వేరు. ఈ రెంటిని ఏకం చేసి చూడడం ఆపేయాలి. ఇక చివరిగా రాహుల్ గాంధీ దేశాన్ని అమ్మేస్తున్నారు నరేంద్ర మోదీ అని చెప్తున్నారు. 75 సంవత్సరాలు దేశం అమ్మకానికే ఉంది రాహుల్ గాంధీ గారు. దేశం 78 సంవత్సరాలు, నిజానికి చెప్పాలంటే 2014 వరకు కూడా దేశాన్ని అమ్మకానికి పెట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అటు అమెరికాకి సంబంధించి అమెరికాకు ఒత్తిళ్లకు తలొగ్గి హెన్రీ కిసెంజర్ ఇక్కడ ఏమేం కార్యకలాపాలు చేశాడో మనకు తెలుసు. హెన్రీ కిసెంజర్ ఇక్కడికి వచ్చి ఎన్ని దారుణమైన పనులు చేయించారో అనేక పుస్తకాలు ఉన్నాయి. అండ్ సోవియట్ యూనియన్ భారతదేశాన్ని ఒక ఆట స్థలంగా మార్చుకున్నటువంటి దాఖలాలకు సంబంధించి మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది. అండ్ భారతదేశపు త్రివిధ దళాలని పణంగా పెట్టి అసలు ఏమాత్రం త్రివిధ దళాలను స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశము లేని దాఖలాలు అనేకం కనబడతాయి. ఏ ఆర్మీ ఆఫీసర్ని అడిగినా చెప్తారు 2014 వరకు ఏం జరిగిందో. సో భారత్ని ఇప్పుడు మోదీ అమ్మేస్తున్నారన్న మాట మాట్లాడడం అంటేనే నిజంగా చెప్పాలంటే మా గురువింద గింజ సామెతలాగా ఉంటుంది. తన నలుపు తనకు తెలియకుండా గురువింద గింజ మాట్లాడుతుంది అని అంటారు. సో అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. సో రాహుల్ గాంధీ దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయన్ని వ్యక్తిగతంగా దెబ్బతీస్తే కానీ ఆయన్ని ఎలక్షన్స్లో ఓడించలేము అనే ఒక దౌర్భాగ్య స్థితి ఈరోజు దేశంలో నెలకొంది. అటువంటి రాజకీయాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ పనిచేస్తోంది. నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.